ఇక్కడ వ్యాక్యూమ్ ఉన్న పార్టీలలో తప్ప ఈ టిఆర్ఎస్ అటువంటి పార్టీలలో తప్పకుండా దానికి మళ్ళా అన్న కూడా కొంత ఏదన్నా ఏమైతుంది ఏం కథ అంటే కంఫర్టబుల్ గా ఉంటాడు అని చెప్పి నేను ఫీల్ అవుతలేను. కేసీఆర్ ఉన్నటువంటి మైండ్ సెట్, ఈ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరితో ఆయన కలిసి పనిచేసే పరిస్థితిలో సంతోషపడి రాజకీయాలలో మృత్యుంజయ్ గారు మరొక కాంగ్రెస్ సీనియర్ లీడర్ సుదర్శన్ రావు గారు ఉన్నారు. దుశ్శర్ల సుదర్శన్ రావు గారు ఫోన్ లైన్ లో. సుదర్శన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఫైన్ అన్న. ఇప్పుడు మీరు ఆఫీస్ ఫోన్ నుంచి లిఫ్ట్ చేయలేదు, అందుకే పర్సనల్ చేసిన. దీంట్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా జీవన్ రెడ్డి రాజీనామా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, మరి పార్టీ పదవులు కూడా చూసిండు ఒక 42 సంవత్సరాలు. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి చాలా నిష్ఠతతో పనిచేసిన వ్యక్తిత్వం. ఆయన సీనియారిటీ కానీ, ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ, ఆయన ఏ కోటాలో కూడా కాకుండా మన ఎంప్లాయీస్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యింది. ప్రజలను ఆదుకునే వ్యక్తిత్వం, మనస్తత్వం, ప్రేమాభిమానం అన్ని ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి. మనకు పార్టీ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిండో చాలా మంది సీనియర్ నాయకులు అవిశ్వాసంతో బాధపడుతున్నారు. ఎందుకని ఈ విధంగా జరిగింది? బీఆర్ఎస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ సీనియర్ కాంగ్రెస్ లీడర్లను పక్కకు పెట్టి చాలా ఇన్సల్ట్ గా ఆయనను చూశారు. లేకపోతే వెళ్ళిపోయే వ్యక్తిత్వం కాదు. ఎమ్మెల్సీ వదులుకొని పోతారా? ఆల్రెడీ కేసీఆర్ తో కలిశాడు, కేసీఆర్ తో మాట్లాడుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్లుగా కూడా ఆయన అసంతృప్తి వెళ్ళగలుగుతున్నాడు. ఒక సీనియర్ ఇప్పుడు కాంగ్రెస్ కండువా అనేది ఒక ప్రెస్టీజియస్ గా భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. పవర్ లేకున్నా కాంగ్రెస్ కండువా కప్పుకొని పోతే ఆ పర్సనాలిటీని చూసి ప్రతి పనులు అయ్యే రోజులు ఉండే. ఇప్పుడు పార్టీకి నేను సీనియర్ లీడర్ గా చెప్తున్నా, మేము కూడా సఫర్ అవుతున్నాం. ఎందుకైతున్నాం? అసలు పార్టీని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. సుదర్శన్ రావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో కొంత నూతన ఉత్సాహం కనిపించింది. అధికారంలోకి తీసుకురావడానికి ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా చేసిన ప్రచారం కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల పాలన కావచ్చు. సో మీరు సమర్థించాలి, పార్టీనికి మద్దతుగా ఉండాలి, అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా మేము అండగానే ఉన్నాం. మేము పోదలుచుకుంటే ఎప్పుడో పోతుంటాం. బాధలు ఉన్నా గాని ఇవాళ కాకుండా రేపైనా మార్పు వస్తుందనేటువంటి ఆలోచనలో ప్రతిరోజు కాంగ్రెస్ ఆఫీసుకు పోయి గంట సేపు అక్కడ ఉండి ఏం జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాంతో మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు మృత్యుంజయ్ గారు లైవ్ లో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ సీనియర్, అది మీకు తెలుసుగా కటక మృత్యుంజయ్. ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కరీంనగర్ లో. సో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది ఇక తెలంగాణలో అని ప్రచారం జరిగిన సందర్భం. సీనియర్లు పార్టీని వీడడం అంటే మీలాంటి వాళ్ళ అవకాశాలు రాకున్నా, ఇప్పుడు అవకాశాలు రాకున్నా పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. కానీ ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. 5 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మంత్రిగా ఆయనకు 2 సార్లు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. సో పార్టీ అవకాశం ఇస్తేనే గెలిపోవడంలో అవకాశాలు. దాంట్లో మీకు కనీసం పార్టీ అవకాశాలు ఇవ్వనప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మనం ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అయినా వాటే తెలంగాణ అంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు, సీనియారిటీ ప్రకారం పదవులు ఉండాలి. సో మొత్తానికి ఆ జీవన్ రెడ్డి చర్యను మీరు ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి పోవటం మాత్రం మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా బాధాకరమైన విషయం. మొట్టమొదటి నుంచి, ఎందుకంటే ఆయన తెలుగుదేశంలో ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఎంతో మంచి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన యొక్క యాక్టివిటీస్ కానీ, ఆయన ఈ రోజు కూడా డబ్బు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు లేడు.
ఆయన ఉన్నంతలో తృప్తి పడుకుంటూ జనాలను ఆకర్షించుకుంటూ ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోయే వ్యక్తిత్వం ఆయన దగ్గర ఉన్నది. ఎంతో బాధపడి వెళ్ళిపోయిండు కాబట్టి మాకు కూడా ఎంతో బాధ అనిపిస్తుంది, కానీ మేము వెళ్ళలేము. ఇప్పుడు మేము బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ మేమంతా ఫౌండర్స్, అందులోకి పోయి మళ్ళా మేము అనుభవించలేమనే ఉద్దేశంతో ఆ పాలసీ కూడా బీఆర్ఎస్ పాలసీ కూడా చాలా బాధాకరమైనటువంటి వ్యక్తిత్వం. అదెవరు? కవిత, కేసీఆర్ కొడుకు కేటీఆర్, హరీష్, వీళ్ళు చుట్టాలతోనే పాడైపోయింది. కాంగ్రెస్ వాళ్ళను తీసుకొని మొట్టమొదటి పొన్నాల లక్ష్మి మన పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ, ఆయన ఎందుకు పోయిండు? పదవులు ఇచ్చిండ్రు, ఎన్నో చేసిండ్రు. కాంగ్రెస్ తో పైకి వచ్చిన వ్యక్తి ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే జీవన్ రెడ్డి ఎట్లనో అతను కూడా బాధపడే పోతారు, లేకపోతే రూలింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి సీనియర్ నాయకులను గౌరవించి మీరు ఆదరించాలి. ప్రతి రోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఒక గంట సేపు ప్రజా నాయకులు గాని ప్రజలు గాని వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తిత్వం ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం బిజీ అయిపోతే మరి ఎవరు పట్టించుకోవాలి? మంత్రులు అదే విధంగా ఉంటారు, ఫోన్లు ఎత్తరు, అపాయింట్మెంట్లు ఇయ్యరు. ఇది పద్ధతి కాదు. నన్ను పార్టీలో ఏమన్నా అనుకోనియండి, మంచి ప్రవర్తనతో పార్టీ అభివృద్ధి పదంతో వెళ్తున్న క్యాండిడేట్లను మీరు గౌరవించాలని నేను మహేష్ కుమార్ పార్టీ ప్రెసిడెంట్ గాని ముఖ్యమంత్రిని గాని వేరే మంత్రులు గాని వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. మరి మొత్తానికి మీ విలువైన సమయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మృత్యుంజయ్ గారు, విత్ ఇన్ ది పార్టీ మీరు కొన్ని మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడలేకపోవచ్చు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీం రేవంత్ అనే ఒక సంకేతం వెళ్తుంది. సీనియర్లు కొంత అలకపోయినారు. ఇప్పుడున్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లను, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సీనియర్లను విస్మరిస్తున్నారనే అభిప్రాయం అయితే కాంగ్రెస్ సీనియర్ లీడర్ దుశ్శర్ల సుదర్శన్ రావు చెప్పారు. మీరు కూడా విన్నారు. నిజంగా మీరు కూడా కాంగ్రెస్ సీనియర్ లీడరే. సో అలాంటిది ఏమైనా నిజంగానే ఉందా? ఇది ఒక సమన్వయ లోపం అనుకోవచ్చా? ఏం చెప్తారు? నేను చెప్పిన కదా, ఇది మొదలు కొంత ఏం జరిగిందంటే ఈ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు పాతగా మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్లు అనేటువంటి ఒక విభేదము ఏర్పడ్డది. అక్కడ ఒక గీత, దాని వల్ల కొంత ఇబ్బంది జరిగింది. దాన్ని ఇప్పుడు రికవరీ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అట్లా మొదలు అన్నారు, మేము 2018 కంటే ముందు పార్టీలకు వచ్చిన వాళ్ళు, పార్టీలో ఉన్నోళ్ళు, ఇటీవల పార్టీలకు వచ్చిన వాళ్ళు అనేటువంటిది ఒక పెట్టింది. అది మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పదే ఆమె కూడా ఇదే మాట చెప్పడము, దీనివల్ల కొంత ఇబ్బంది జరిగింది పార్టీలో. అందరూ మరి మేము ఎందుకు వచ్చినట్టు, సరే నాలాంటి వాళ్ళు మేము కూడా పార్టీ బయటకు పోయినాం 2 ఏళ్ళు, సరే ఇది పొరపాటు అయిందని చెప్పి నేను మళ్ళీ వాపస్ వచ్చిన నాళ్ళు ఎంతో మంది వచ్చిండ్రు. ఇవాళ అందరూ కాంగ్రెస్ నుంచి, అందరూ కాంగ్రెస్ పార్టీకి బయట పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది, దాదాపు 70%, 20-30% బయట నుంచి ఉన్నారు. ఇవాళ ఎన్నికలలో గెలుపు కూడా వాళ్ళు కారణం. ఈ ఎలక్షన్లలో అనేక మంది పనిచేసారు. వాళ్ళని కలుపుకొని అందరినీ తీసుకొని పోవలసినటువంటి బాధ్యత ఇవాళ పార్టీ అధిష్టానం మీద ఉన్నది. అది సత్యము. కానీ అది కొంత దాంట్లో కొంత డిలే జరుగుతూ ఉన్నది. లేకపోతే ఆ విధమైనటువంటి సమన్వయం సరిగా జరగకనే ఇదంతా అవుతున్నది అనేటువంటి భావన ఇప్పుడు మిత్రులు సుదర్శన్ రావు గారు చెప్పినారు. అది కరెక్టే, కొంతవరకు కరెక్ట్. నేను కూడా ఏమంటున్నా, ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయమే అయితే కూడా జీవన్ రెడ్డి గారి విషయంలో ఏం చేసేది ఉంటే అంటే, ఇప్పుడు కాదు మాట్లాడేది, ఆయనను పార్టీలో ఆయన ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆయన ద్వారా ఈయన ఓడిపోయిండు. గెలిచినటువంటి వ్యక్తిని పార్టీలకు తీసుకొచ్చి, లేదా పార్టీలకు కాదు మన సపోర్ట్ ఉంటాడు, మీరు ఇద్దరు కలిసి పనిచేయండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చుని మాట్లాడు. అప్పుడే ఆ సమన్వయం జరిగితే ఇదంతా ఈ పంచాయతీ రాదు. అప్పుడు ఏమంటాడు, వాడు ఎందుకంటాడా, లేకపోతే అవసరం అంటాడా, కాదంటాడా, ఇదంతా ఉంటుండే. అప్పుడు చేయలేదు కొంత. ఇప్పుడు ఫైనల్ గా మృత్యుంజయ్ గారు, మీకు కూడా అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉందా? సో మీకు కాంగ్రెస్ పార్టీలో సరైన సముచితంగానే గౌరవిస్తున్నారా? దీంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కనుక ఫైనల్ గా ఏం చెప్తారు?
ఇప్పుడు నాకు గౌరవం ఉంటుంది కానీ నాకు అవకాశాలు వచ్చినప్పుడు నాకు పోస్టులు ఇయ్యరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నా, నేను కూడా నాకు అసంతృప్తి, నేను ఎందుకు పోయినా అనేది పార్లమెంట్ టికెట్ నాకు అనౌన్స్ చేసి రాకపోతే పోయినా అని చెప్పిన. ఇప్పుడు కూడా వచ్చినా నాకు ఏదో ఇస్తారని ఆశిస్తా ఉన్నా, ఇస్తారు. ఇప్పుడు ఏదో స్పోక్స్ పర్సన్ అని పనిచేయమంటారు, చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కమ్యూనిటీ పాలిటిక్స్ ఇవన్నీ సామాజిక సమీకరణలు వీటన్నిటి లోపల నేను ఇమ్మడలేకపోతున్నాను. నన్ను వాళ్ళు ఇప్పుడు నాకున్నటువంటి సపోర్ట్, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నట్టే ఆయనకు ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన వెనుక ఉంటుంది. ఇంకెవరన్నా ఆయన ఎంతనన్నా ఏం చేయగలుగుతారు. మేము కూడా ఉన్నాం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన 85 నుంచి మొన్నటి దాకా కూడా నేను ఒక 6 ఎలక్షన్లు నేను టికెట్లు ఇచ్చిన, నేను జెడ్పీటీసీలకు ఇచ్చిన, ఎంపీటీసీలకు ఇచ్చిన, ఎంతమందికి టికెట్ ఇచ్చినా చెయ్యి గుర్తు నాకు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కానీ ఏం చేద్దాం చూస్తా. ఇప్పటికి కూడా నేను ఇంకా స్టిల్ ఏమన్నా కానీ నేను ఇదే పార్టీలో కొనసాగుతాను వచ్చిన ఆ డిస్క్రిప్షన్ ఏదైతే తప్పకుండా వీళ్ళకి సాయం చేయాలి మనము అనేటువంటి ఆలోచన పార్టీకి వచ్చినాడు అందరికి లాభం జరుగుతుంది. నాకేం పెద్దగా నేను పార్టీ నుంచి ఎన్నడూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారం నాకు రాకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ కొరకు నేనే చేసింది ఎక్కువ ఉన్నది. ఇప్పటి కూడా నాకు చేయాలని చెప్పి నాకు ఏదో పని చేయమని చెప్పి ఇచ్చినటువంటి బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక మంచి చెడునో ఈ పార్టీలో మొదటి నుంచి ఉన్నాం, కొన్నదాకా కూడా ఉండేటువంటి ఆలోచన ఉన్నది. దీంట్లో మనం పనిచేస్తాం. కూడా నేను కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. నాకు సోనియా గాంధీ గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం, అనేక సందర్భాలలో నేను వారిని కలవడం జరిగింది. ఈ మధ్యన వారికి హెల్త్ మంచిగా లేకపోవడం, ఇవన్నీ కారణాల వలన నాకున్నటువంటి సోర్స్ ఢిల్లీలో ఏదైతే ఉన్నదో అది కొంత గ్యాప్ అయి, తర్వాత రెండోది ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పరిచయాలు తప్ప ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను కాదు. కాబట్టి కొంత నాకు ఆ గ్యాప్ ఉంటుంది తప్పకుండా కూడా. బట్ స్టిల్ నేను దాన్ని ఫిలప్ చేసుకుంటా అనేటువంటి నమ్మకం నాకున్నది. ఓకే, థ్యాంక్ యూ మృత్యుంజయం గారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ తరానికి ఈ తరానికి అన్నట్టు. సో కొత్త నీరు పాత నీరు చేరుతున్న క్రమంలో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వీడడం నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన మరి కొంత వేచి చూసి ఉండాల్సిందే, తొందరపడి నిర్ణయం